ఓకే. సో ముందుగా మనం ఒక ప్యాన్ తీసేసుకుంటాం. అందులో మనము 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ బాయిల్ చేసేస్తాం. దాని తర్వాత మనం ఇక్కడ మిల్కీ మిస్ట్ నుంచి అన్‌స్వీటెన్డ్ కోయా ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేస్తాం. మిల్కీ మిస్ట్ యూజెస్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఇట్స్ ప్రోడక్ట్. సో ఐ రికమెండ్ దాట్. అండ్ దెన్ తర్వాత మనం ఇక్కడ కార్డమమ్ పౌడర్ యాడ్ చేస్తున్నాము జస్ట్ ఫర్ దట్ స్మెల్ అండ్ ఫ్లేవర్. అండ్ తర్వాత మనము అమూల్ నుంచి మిల్క్ మేడ్ వాడుతున్నాం ఫర్ ద స్వీట్నెస్. సో ఇక్కడ మనం ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాము. మన స్వీట్కి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు యూ కెన్ యాడ్. అండ్ తర్వాత నేను ఇక్కడ ఫార్మ్లీ ఒక డ్రై ఫ్రూట్ మిక్స్ని వాడుతున్నాను. ఇక్కడ ఓన్లీ నేను హాఫ్ ఆఫ్ ద మిక్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాము. సో ఇందులో వచ్చేసి ఫార్మ్లీ మిక్స్లో మనకి రోజ్ పెటల్స్ అండ్ దెన్ డ్రైడ్ బెర్రీస్ అండ్ దెన్ మనకి ఆల్మండ్స్ అండ్ సోంఫ్, సో ఇవన్నీ వస్తాయి. అండ్ దెన్ ఫైనల్గా నేను ఇక్కడ బాదంని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. సో ఈ మిక్స్చర్ అంతా మనము స్టిర్ చేసేసి ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దాన్ని కొంచెం చూస్తూ ఉండాలి స్టవ్ మీద. సో ఇదంతా ఒక థిక్ కన్సిస్టెన్సీకి వచ్చింది అనుకున్నాక మనము స్టవ్ ఆఫ్ చేసేసి వీ నీడ్ టు కూల్ ఇట్ డౌన్. సో కూల్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మట్కా కుల్ఫీ కాబట్టి సో 2 టైనీ మట్కాస్లో మనం ఈ మిక్స్చర్ అంతా ఒక స్పూన్తో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము. సో ఇలా మనం ఒక 2 మట్కాస్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక నేను ఏదైతే హాఫ్ ఆఫ్ ద ఫార్మ్లీ మిక్స్చర్ డ్రై ఫ్రూట్స్ది పక్కన పెట్టానో అది మనం ఇక్కడ ఈ మట్కాస్ మీద గార్నిషింగ్ కింద వేసేస్తే మనకి ఒక స్పెషల్ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ వస్తుంది తింటున్నప్పుడు. సో ఇలా మనము పైన స్ప్రింకిల్ చేసేసుకుంటే సో వీఆర్ డన్. అండ్ నెక్స్ట్ మనం వీటిని ఫ్రీజ్ చేసేసి ఒక 2-3 hours వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత బయటికి తీస్తే ఇట్ ఈస్ రెడీ.